హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూర్య కరుప్పు సినిమాతో కెరీర్ డిఫైనింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇదే ఇయర్ లో కొట్టేయగా ఫస్ట్ టైం తన కెరీర్ లో 150 కోట్లు, 200 కోట్లు, 250, 300 కోట్లు ఈ సినిమాతోనే కొట్టాడు. అయితే అలాంటి కంబ్యాక్ తర్వాత సేమ్ ఇయర్ లో ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ తో చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో రాబోతుండగా సినిమా బిజినెస్ కి బడ్జెట్ కి అసలు సంబంధమే లేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో తీసి నాన్ థియేట్రికల్ గానే 90% రికవర్ అయిపోయారు. ఓవరాల్ గా బిజినెస్ చూస్తే సినిమా రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ హిట్ రేంజ్ టేబుల్ ప్రాఫిట్ ని తీసుకొచ్చింది. సూర్య సినిమా రిలీజ్ కి ముందే 100 కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. బట్ ఇలాంటి బిజినెస్ ఎంతవరకు సినిమాకి సేఫ్, ఎక్కడెక్కడ సేఫ్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ రిస్క్ ఉంది, అసలు హిట్ అనిపించుకోవాలంటే ఎంత రావాలి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బడ్జెట్ చూస్తే రిపోర్ట్ చేసింది 130 కోట్ల రేంజ్ లో ఉండగా నాన్ థియేటర్కల్ గా 125 కోట్ల వరకు రికవరీ అయిపోయింది. ఇందులో నెట్ఫ్లిక్స్ నుంచే 85 కోట్ల వరకు రాగా వెంకీ అట్లూరి ప్రీవియస్ సినిమా లక్కీ భాస్కర్ పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు కూడా దాటేస్తూ నెట్ఫ్లిక్స్ లో ఎన్నో వారాల పాటు ట్రెండింగ్ లో ఉండగా ఆ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాకి 85 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇది చాలా యాక్షన్ సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ నెంబర్. ఇక ఆడియో రైట్స్ 12 కోట్ల వరకు వెళ్ళగా సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్ తెలుగు, హిందీ, తమిళ అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ కలుపుకుని 28 కోట్ల వరకు వెళ్ళగా అలా నాన్ థియేటర్కల్ గా 125 కోట్ల వరకు రికవరీ అయిపోయింది. ఇక థియేటర్కల్ గా చూస్తే 90 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు స్టేట్స్ లో 22 కోట్ల బిజినెస్ జరిగింది. అందులో నైజాం నుంచి 8.5 కోట్లు, సీటెల్లో 2.5 కోట్లు, ఆంధ్ర నుంచి 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సో తెలుగు స్టేట్స్ లో 22 కోట్ల బిజినెస్ అంటే హిట్ అవడానికి 40 కోట్ల వరకు గ్రాస్ అయితే అవసరం. ఇక తమిళనాడులో 40 కోట్ల వరకు బిజినెస్ జరగక 40 కోట్ల షేర్ తమిళనాడు నుంచి రావాలంటే 90 కోట్ల వరకు గ్రాస్ అయితే అవసరం. ఇక కర్ణాటక 5 కోట్లు, కేరళ 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల వరకు బిజినెస్ జరగక ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద 24 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా థియేటర్కల్ గా జరుపుకున్న బిజినెస్ 90 కోట్ల రేంజ్ లో ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో వరల్డ్ వైడ్ గా మినిమం 200 కోట్ల గ్రాస్ కొడితే తప్ప 90 కోట్ల షేర్ అయితే రాదు. అలా 90 కోట్లు థియేటర్కల్ గా, 125 కోట్లు నాన్ థియేటర్కల్ గా, ఓవరాల్ గా 215 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో రిలీజ్ కి ముందే హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. అయితే కర్ణాటక, కేరళ, నార్త్ అండ్ తెలుగు స్టేట్స్ వరకు సేఫ్ అని చెప్పొచ్చు. బట్ తమిళనాడులో 90 కోట్ల గ్రాస్ రావాలంటే టాక్ అనేది చాలా అవసరం. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే మంచిగానే జరుగుతున్నాయి. అవర్లీ టికెట్ సేల్ కూడా 10,000 వరకు టచ్ అయింది. సో చూడాలి ఏం జరుగుతుందో. మార్నింగ్ మన ఛానల్లో రివ్యూ వస్తుంది, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్, దట్ ద వీడియో. ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవరాల్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.